హలో గైస్, ఈ వారంలో మనకి బాగా పెరిగే కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఇవి బుల్లి స్టాక్స్ అనమాట. కొన్ని స్టాక్స్ రెసిస్టెన్స్ దగ్గర ఉన్నాయి. వన్స్ అవి బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే కనుక మనం యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఆ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసే ముందు మనం మార్కెట్ని అబ్జర్వ్ చేస్తే కనుక నిఫ్టీ 50ని అబ్జర్వ్ చేస్తే కనుక సో షార్ట్ ఫాల్ లాస్ట్ వీక్లో మనకి షార్ట్ ఫాల్ వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ వీడియో చేసాం. సో మార్కెట్ ఎంతవరకు పడవచ్చు, ఎక్కడ సపోర్ట్స్ తీసుకోవచ్చు అని. సో దాంట్లో చెప్పుకున్నాం 21,000 లెవెల్ ఒకవేళ బ్రేక్ అయితే ఫర్దర్గా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ రివర్సల్ అయితే కనుక 21,350 అలాగే 21,500 లెవెల్స్ సో మనకి రెసిస్టెన్సెస్ కింద మళ్ళీ యాక్ట్ చేస్తాయని చెప్పుకున్నాం అనమాట. మొన్న ఏదైతే ఫ్రైడే రోజు 21,350 నుంచి 360 లెవెల్స్ అరౌండ్గా మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసి అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ జరిగిందనమాట. సో ఒకవేళ మార్కెట్ రేపు కనుక కొంత గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి పాజిటివ్ ఉంటే కనుక మళ్ళీ కూడా మనకి 21,500 నుంచి 21,550 రీజన్ మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే అప్పుడు మనం 21,750 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. లేదు ఇక్కడి నుంచి పడిపోతే మళ్ళీ కూడా 21,350 21,000 మనకి సపోర్ట్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇది ఈ వారం మనకి మార్కెట్ అనాలిసిస్. మొన్న ఫ్రైడే రోజు మనకి సో నిఫ్టీ ఫ్యూచర్స్ అబ్జర్వ్ చేస్తే కనుక 21,402 దగ్గర అరౌండ్గా క్లోజింగ్ ఇచ్చింది. గిఫ్ట్ నిఫ్టీ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 21,421 దగ్గర అరౌండ్గా మనకి ట్రేడ్ అనేది అవుతుంది అనమాట. సో మనం ప్రస్తుతానికి చూస్తే కనుక సో 21,402 దగ్గర నుంచి 21,421 దగ్గర అరౌండ్గా ట్రేడ్ అవుతుంది గిఫ్ట్ నిఫ్టీ. అంటే అరౌండ్గా 20 పాయింట్స్ గ్యాప్ అప్లో మనకి సో గిఫ్ట్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది అనమాట. సో మనకి సైడ్ వేస్ కానీ స్లైడ్ గ్యాప్ అప్ కానీ ఒకవేళ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ రేపు మార్నింగ్ మార్కెట్ మనకి గిఫ్ట్ నిఫ్టీ ట్రేడ్ అయ్యే బట్టి మనకి మార్కెట్ సో ఓపెనింగ్ అనేది మనకి తెలుస్తుంది అనమాట. సో ఈ వారంలో మనకి సో ఒకవేళ మార్కెట్ పాజిటివ్ ఉండి సో ఇంకా కూడా టర్న్ అయ్యి మనకి 21,500 అలాగే 21,750 లెవెల్స్ కనుక టెస్ట్ చేస్తే కనుక మనం ఈ స్టాక్స్లో మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి సూర్య రోషిని ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ స్టాక్ మేజర్ రెసిస్టెన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో మంచి రివర్సల్ కూడా వచ్చింది. మనం అబ్జర్వ్ చేస్తే కనుక లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ మనకి ఇది 500 రూపీస్ దగ్గర నుంచి స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది. సో అరౌండ్గా ప్రీవియస్ రెసిస్టెన్స్ అయిన 580 లెవెల్స్ అరౌండ్గా 580 to 590 లెవెల్స్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసి అక్కడి నుంచి పడింది. సో మార్కెట్ ఫాల్ వల్ల మళ్ళీ కూడా 550 దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ స్ట్రాంగ్ రివర్సల్ వచ్చి మన ఫ్రైడే రోజు కూడా అరౌండ్గా 600 లెవెల్ అనేది టెస్ట్ చేసింది ఫ్రెండ్స్. సో ఒకవేళ రేపు కనుక ఈ పర్టికులర్ స్టాక్ మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉండి ఈ స్టాక్ కనుక 590 పైన సస్టైన్ అయితే కనుక మనం యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో 630 మన ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 650 సెకండ్ టార్గెట్. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే అప్ టు 690 నుంచి 700 లెవెల్స్ దాకా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఈ వారంలో సో అబ్జర్వ్ చేయండి. ఒకవేళ రేపు కనుక కొంత ఫాల్ అయిపోతుంటే కనుక అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే సో 590 నుంచి 600 మేజర్ రెసిస్టెన్స్ కింద ప్రీవియస్గా సో యాక్ట్ చేసి అక్కడ మల్టిపుల్ టైమ్స్ ఫెయిల్ అయింది ఫ్రెండ్స్. సో అబ్జర్వ్ చేయండి. మొన్న ఫ్రైడే అయితే ఖచ్చితంగా మనకి అది బ్రేక్ అయినట్టు కనిపించింది. బట్ రేపు కనుక ట్యూస్డే కనుక సో ఒకవేళ 590 నుంచి 600 ఈ రీజన్లో కొంత రివర్సల్ వచ్చినా దీనిపైన సస్టైన్ అయితే మాత్రమే యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. 630 650 సో అలాగే 700 అప్ టు 700 దాకా మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో అలాగే స్టాప్ లాస్ ప్రీవియస్గా మనకి 550 సపోర్ట్ కింద యాక్ట్ చేసింది కాబట్టి 550 బిలో 545 అలా స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి సూర్య రోషిని ఫస్ట్ స్టాక్ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి విప్రో ఫ్రెండ్స్. మొన్న ఫ్రైడే రోజు విప్రోలో చాలా మంచి రివర్సల్ అనేది మనకు కనిపించింది అనమాట. సో చాలా మంచి ర్యాలీ కూడా కనిపించింది. రీసెంట్ టైమ్స్లో స్లోగా మూవ్ అయిన స్టాక్ సో 430 లెవెల్స్ దగ్గర నుంచి సో థర్స్డే ఫ్రైడే చాలా బాగా ర్యాలీ ఇచ్చే సో 450 లెవెల్ ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది అది బ్రేక్ అయిందనమాట. అబ్జర్వ్ చేయండి. రేపు కనుక 450 పైన సస్టైన్ అయ్యే కొంత పాజిటివిటీ కనిపిస్తే బేరిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంటే అవాయిడ్ చేయండి. కొంత పాజిటివ్ క్యాండిల్ కనుక ఫామ్ అవుతుంటే కనుక సో హెవీ టార్గెట్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. 478 నుంచి 480 ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ర్యాలీ కంటిన్యూ అయితే 500 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఈ లెవెల్ దగ్గర 450 పైన సస్టైన్ అయితే మాత్రమే ట్రేడ్ చేయండి. రేపు కొంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కింద పడిపోయి 450 బిలో వచ్చేస్తుంటే సో తీసుకోకండి గైస్. సో ఈ లెవెల్ పైన సస్టైన్ అయినా లేదా 465 అలా ట్రేడ్ అవుతున్నా సరే మనం 480 అలాగే 500 లెవెల్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో 420 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఇది మనకి విప్రో గురించి అనమాట సెకండ్ స్టాక్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి బ్యాంక్ ఇండియా ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా షార్ప్ ర్యాలీ తర్వాత కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. మళ్ళీ కూడా మల్టిపుల్ టైమ్స్ ఈ 600 లెవెల్ అని టెస్ట్ చేసింది ఫ్రెండ్స్. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 600 నుంచి 615 రీజన్ అనేది మల్టిపుల్ టైమ్స్ సో ఇక్కడ ఒకసారి టెస్ట్ చేసింది ఫెయిల్ అయింది, ఇక్కడ టెస్ట్ చేసి ఫెయిల్ అయింది అనమాట. అబ్జర్వ్ చేయండి. వన్ డే ట్యూస్డే రోజు ఒక్కరోజు అబ్జర్వ్ చేయండి. సో 620 పైన సస్టైన్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. 650 700 ఈవెన్ ఇంకా మనకి ర్యాలీ కంటిన్యూ అయితే అప్ టు 750 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్
చేయొచ్చు అనమాట. సో 550 లేదా 540 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవడం బెటర్ అనమాట. అబ్జర్వ్ చేయండి, ఈ లెవెల్ పైన సస్టైన్ అవ్వండి, మినిమం 1 డే క్లోజింగ్ ఇవ్వండి. ఎందుకంటే ఎగ్జాక్ట్గా రెసిస్టెన్స్ దగ్గర ఉన్నప్పుడు సో ఒక్కసారి బ్రేక్అవుట్ రాగానే బై చేస్తే అవి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి, ఒకవేళ మార్కెట్స్ కనుక నెగిటివ్గా టర్న్ అయితే కనుక. అందువల్ల వెయిట్ చేసి 1 డే సో క్లోజింగ్ ఇవ్వనియండి 620 పైన, ఆ తర్వాత బై చేయండి 650, 700, 750 టార్గెట్స్ కింద సో ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి బ్యాంకో ఇండియా గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి ఫోర్త్ స్టాక్ వచ్చేసరికి హింద్ కాపర్ అనమాట. ఈ స్టాక్ కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్లో మనకి కనిపిస్తుంది అనమాట. ప్రస్తుతం 226 రూపీస్ దగ్గర అరౌండ్గా ట్రేడ్ అవుతుంది. సో అబ్జర్వ్ చేయండి, రేపు కనుక సో 250 నుంచి 220 రీజన్స్ మధ్యలో వస్తే మనం యాడ్ అనేది చేసుకోవచ్చు, లేదా కొంత పాజిటివ్ ఉన్నా సరే యాడ్ చేసుకోవచ్చు. స్లో మూవింగ్ స్టాక్ 240, సో 250, సో అప్ టు 260 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి ఒక 30 పాయింట్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు, 30 to 40 పాయింట్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. హింద్ కాపర్ సో 200 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకుని యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి హింద్ కాపర్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఆల్ కార్గో అనమాట. ఆల్ కార్గోలో మంచి బ్రేక్అవుట్ అనేది వచ్చింది, బట్ ప్రీవియస్ రెసిస్టెన్స్ దగ్గర మనకి ట్రేడ్ అవుతుంది అనమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 290 సో మేజర్ రెసిస్టెన్స్, అది కొంత గ్యాప్ అప్లోనే మొన్న ఫ్రైడే రోజు ఓపెన్ అయిందనమాట. ఓపెన్ అయిన తర్వాత చాలా బాగా ర్యాలీ ఇచ్చింది, బట్ ఆఫ్టర్నూన్ కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగిందనమాట. సో రేపు అబ్జర్వ్ చేయండి, సో ట్యూస్డే రోజు కొంత 300 పైన సస్టైన్ అయితే మాత్రమే యాడ్ చేసుకోండి. సో మినిమం మనకి 320, సో 330, సో 350 లెవెల్స్ మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. స్మాల్ స్టాప్ లాస్ అనుకుంటే 280 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. రేపు ఖచ్చితంగా సో అబ్జర్వ్ చేయండి, సో 300 పైన సస్టైన్ అయితే మాత్రమే యాడ్ చేసుకోండి. ఒకవేళ రేపు కనుక సో ఈ 7 పాయింట్స్ డౌన్ అయిపోయి కిందకు వచ్చేస్తే కనుక సో బై చేయకండి, అవాయిడ్ చేయండి గైస్. సో కేవలం 300 పైన సస్టైన్ అయ్యి 310, 308 ఆ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంటే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు. మినిమం 320 మన ఫస్ట్ టార్గెట్, 330 సెకండ్ టార్గెట్, 350 మనకి థర్డ్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మార్కెట్ కొంత సో ఒక 150 పాయింట్స్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది కాబట్టి హెవీ టార్గెట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. స్మాల్ స్టాప్ లాస్ 280 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి. రేపు కొంత పాజిటివ్ ఉంటే మాత్రమే బై చేయండి. రేపు కనుక 300 బిలో వచ్చేస్తే బెటర్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. వెయిట్ ఫర్ 280 లెవెల్స్, అక్కడ కొంత రివర్సల్ వస్తే అప్పుడు బై చేయడానికి ట్రై చేయండి. సో ఇది మనకి ఆల్ కార్గో గురించి అనమాట. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి సో లారెస్ ల్యాబ్ అనమాట. లారెస్ ల్యాబ్ మనకి ప్రస్తుతం ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. మల్టిపుల్ టైమ్స్ మనకి ఈ లెవెల్ 410 లెవెల్ అనేది మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. సో 410 నుంచి 415 రీజన్స్ మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసాయి అనమాట. ఎగ్జాక్ట్గా ప్రస్తుతం స్టాక్ ఆ లెవెల్ పైనే ఉందన్నమాట. సో కొంత షార్ప్ రివర్సల్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ పెట్టి వచ్చింది. వెయిట్ చేయండి 420 అబోవ్. రేపు కనుక సస్టైన్ అయితే కనుక వెడ్నెస్డే తీసుకోవడానికి ట్రై చేయండి, 1 to 2 వీక్స్ హోల్డ్ చేయడానికి. సో హెవీ టార్గెట్స్ కాకపోయినా 435, 450 టార్గెట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ర్యాలీ కంటిన్యూ అవుతే అప్ టు 480 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది కాబట్టి ఇంకో 1 సింగిల్ డే అబ్జర్వ్ చేయడానికి సో టైం కేటాయించండి. 420 అబోవ్ 1 డే. రేపు కనుక 420 అబోవ్ క్లోజింగ్ ఇస్తే సో వెడ్నెస్డే కనుక కొంత పాజిటివ్ ఉంటే అప్పుడు యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో ఇది మనకి లారస్ ల్యాబ్ గురించి అనమాట. సో ఇవన్నమాట 5 స్టాక్స్ మనం చెప్పుకున్నవి. ఫస్ట్ వన్ సూర్యరోషిని, అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి విప్రో, థర్డ్ వన్ వచ్చేసరికి బ్యాంకో ఇండియా, ఫోర్త్ వన్ వచ్చేసరికి హింద్ కాపర్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఆల్ కార్గో, సిక్స్త్ వన్ వచ్చేసరికి సో లారెస్ ల్యాబ్ అనమాట. ఈ 6 స్టాక్స్ కొంత పాజిటివ్గా ఉండి రెసిస్టెన్సెస్ దగ్గర ఉన్నాయి. కొంత పాజిటివిటీ మనకు కనిపించి మార్కెట్లో కొంత పాజిటివ్ మూమెంట్ ఉంటే కనుక మనం యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మినిమం టు మినిమం ఒక 8 to 15% to 20% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అలాగే మీరు కనుక మన ప్రీమియం వాట్సాప్లో జాయిన్ అవుతారు అనుకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు అనమాట. సో మీకు దీంట్లో షార్ట్ టర్మ్ కాల్స్ కానివ్వండి, ఈక్విటీ ఇంట్రాడే ఆప్షన్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.